న్యూస్ చూస్తున్నారు. విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ క్షణం మరికొద్ది గంటలే. ఇంకా చెప్పాలంటే హార్డ్లీ ఒక 12 గంటలు కూడా పూర్తిగా లేవనుకోవాలి. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3కి ఛాన్స్ ఉంది. సెంగోటియన్, ఆదవ్ అర్జున్, ఎన్ ఆనంద్, నిర్మల్ కుమార్, అరుణ్ కుమార్, రాజ్మోహన్కు క్యాబినెట్లో చోటు దక్కింది. ఇక 37 మందితో విజయ్ మంత్రివర్గం ఏర్పాటు కాబోతుంది. క్యాబినెట్లో 3 మహిళలకు కూడా ఛాన్స్ కల్పించింది విజయ్ ప్రభుత్వం అనే మాట వినిపిస్తోంది. ఈ నెల 13న సభలో బల నిరూపణ ఉంటుంది. అప్పుడు కనుక తన బలాన్ని నిరూపించుకుంటే ఇక దాదాపుగా 6 నెలల వరకు తిరిగి ఉండదని చెప్పుకోవాలి విజయ్కి. ఎందుకంటే ఆ బల నిరూపణకు సంబంధించి అప్పుడు కనుక ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు. బట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గవర్నర్ ఆర్లేకర్ని కలిసిన తర్వాత డెవలప్మెంట్స్ వెంటనే చోటు చేసుకున్నాయి. అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ ఏర్పాట్లు కావచ్చు, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు విజయ్తో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలు, తనకి బలంగా నిలిచిన పార్టీల అధినేతలు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడుండి ఆ ప్రాసెస్ను ముందుకు జరిపించారు. ఆ ప్రాసెస్ అయిన తర్వాత బయటకు వచ్చారు. ఇన్ఫాక్ట్ 1.5 గంటల పాటు ఆ భేటీ జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీ అయిన తర్వాత బయటకు వస్తున్న ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇంతకీ ఆ మంత్రులు ఎవరు? ఇటు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరు? ఒకసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం, ఎవరెవరికి చోటు కల్పించబోతున్నారనేది. బట్ బిఫోర్ దట్ ఒకసారి మీరు చూడొచ్చు ఆ ప్రమాణ పత్రం. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు 10 గంటలకి. ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంట్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ లెటర్లో ఏముందో, ఆర్డర్ కాపీలో ఏముందని చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్డర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, గవర్నర్ ఆఫ్ తమిళనాడు, hereby appoint Thiru Sri Joseph Vijay as the Chief Minister of the State of Tamil Nadu under Article 164 of the Constitution of India. మీరు చూడొచ్చు ఆర్డర్ కాపీస్ని ఆయనకు అందజేస్తున్న విజువల్స్ అవి. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్న విజయ్కి ప్రమాణ స్వీకార కాపీని మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ కాపీని మీరు చూడడం జరుగుతోంది కొద్దిసేపటి క్రితం. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే విజయ్ అండ్ తనకి బలంగా నిలిచిన, తనకి సపోర్ట్గా నిలిచిన పార్టీలు ఉన్నాయో ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. దాదాపు 1.5 గంటల పాటు అక్కడే ఉన్నారు. గవర్నర్తో చర్చించారు. ఆ తర్వాత మాత్రమే బయటకు వచ్చిన సందర్భం. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఎవరెవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఆ డేటాని అండ్ ఆ లిస్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ గ్రాఫిక్స్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సెంగోటియాన్ ఉన్నారు, దాంతోపాటు ఆదవ్ అర్జున్, ఇలా మొత్తం 9 మంది రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఒకసారి అంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేవాళ్ళు విజయ్ క్యాబినెట్. సెంగోటియన్ కీలకమైన వ్యక్తి. ఇటు ఏఐడిఎంకే నుంచి వచ్చి టీవీకేలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం టీవీకేలో సీనియర్ రాజకీయ నాయకుడిగా, సీనియర్ పొలిటీషియన్గా ఇటు చక్రం తిప్పారనే చెప్పుకోవాలి. ఇంతటి డెవలప్మెంట్ అంటే 108, 107 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీవీకే ఇంకా దాదాపుగా 10-11 స్థానాలు దూరంలో ఉండిపోతే టీవీకేని అంత దూరం తీసుకొచ్చిన వ్యక్తి. 11 మంది ఆశామాషిగా వచ్చేలేదు. అఫ్కోర్స్ కాస్త కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు కాక, విజయ్తో కాస్త ఆ ర్యాప్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ అంగీకరించారనో లేకపోతే లోకల్ కాంగ్రెస్ ఒప్పుకుందనో ఏదో పరంగా చూసుకొని అయిందనుకోవచ్చు. బట్ ఆ తర్వాత సిపిఎం కానీ, వీసీకే కానీ, ఐయుఎంఎల్ కానీ వీళ్ళందరినీ నచ్చజెప్పి వీళ్ళందరూ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తిరగని పార్టీ లేదు, అడిగిన అభ్యర్థి లేరు సపోర్ట్ విషయంలో. కాబట్టి వీళ్ళందరినీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అలా ఒక్కొక్క కీలక పాత్ర పోషిస్తే అందులో సెంగోటియన్ ఒకరు. ఆ తర్వాత నిర్మల్ కుమార్, ఈయన కూడా ఏఐడిఎంకే నుంచి వచ్చిన కీలక నేత. దాంతోపాటు అక్కడ బీజేపీకి సంబంధించి కూడా మాట్లాడుకుంటుంటారు. బట్ బీజేపీ కన్నా నిర్మల్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాకి వర్క్ చేశారు. సో సోషల్ మీడియాకి వర్క్ చేస్తున్న సందర్భంలో అది అడ్వాంటేజ్ అయ్యింది. గత ప్రీవియస్ పార్టీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ విజయ్కి హెల్ప్ అయ్యింది. దీంతో నిర్మల్ కుమార్ కూడా ఒకనొక సందర్భంలో
ఇంతమందిని కలిపే ప్రయత్నం అంటే అందరినీ ఒక తాటి మీద తీసుకురావడంలో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు నిర్మల్ కుమార్ కూడా. అండ్ అందుకే నిర్మల్ కుమార్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు విజయ్ అంటూ కూడా మాట వినిపిస్తుంది. సో సెంగోటియన్, నిర్మల్ కుమార్ అండ్ ఎస్ ఆనంద్ కీలకమైన వ్యక్తి వెనకాల ఉండి నడిపించడంలో పార్టీని ఒక సీనియర్ లీడర్గా, సీనియర్ నాయకుడిగా, దట్టు అక్కడ తమిళనాడు రాజకీయాల మీద అవగాహన ఉండి ముందుకు నడిపించడంలో, టీవీకేని ముందుకు నడిపించడంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ కూటమిగా ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అందుకే ఆనంద్కి కూడా తన క్యాబినెట్లో చోటు దక్కించారు విజయ్ అనేది వినిపించే మాట. అది ఆనంద్కి ప్రొఫైల్కి సంబంధించి మాట్లాడుకుంటే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఆదవ్ అర్జున్. హూ ఫర్గెట్ హిస్ నేమ్? ఎవరు మర్చిపోతారు చెప్పండి? ఇంత జరుగుతూ ఉంటే, ఇంత హడావిడి జరుగుతూ ఉంటే ఆదవ్ అర్జున్ పేరు బహుశా వినిపించకుండా ఆ బులెటిన్ పూర్తయ్యే సందర్భం ఉండదు నేషనల్ మీడియాలో అయితే. అండ్ దాంతోపాటు ఎక్కడ చూసినా తన పేరు వినిపిస్తూ ఉంటుంది. అదిగో వీళ్ళతో మాట్లాడుతున్నారు, ఇదిగో వీళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి. ఆఖరికి వీసీకే నుంచి అఫీషియల్ లెటర్ సందర్భంలో కూడా మీకు కనిపించిన పిక్చర్ ఆదవ్ అర్జున్. వీసీకే నుంచి సపోర్ట్ విషయంలో టీవీకేకి సపోర్ట్ ఇస్తున్న క్రమంలో కూడా వినిపించిన పేరు ఆదవ్ అర్జున్. సో ఆదవ్ అర్జున్ కూడా కీలకమైన వ్యక్తి. దట్టు 1000 లైట్స్ నుంచి కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీవీకే ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే ఒక పక్క సెంగోటియన్, ఇంకొక పక్క ఆదవ్ అర్జున్. వీళ్ళిద్దరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే విజయ్ ఒక శరీరం అయితే కనుక సెంగోటియన్, ఆదవ్ అర్జున్ కుడిభుజం ఎడభుజంగా ఇటు పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. ఇంతవరకు కూడా ఇప్పటి వరకు మాట్లాడుకుంటే అది వినిపించే సందర్భం. ఇలాంటి కీలకమైన పరిణామాలు ఉన్నాయి. ఆ తర్వాత అరుణ్ కుమార్, టీవీకే అనదర్ కీ కంటెండర్ అండ్ కీ పొలిటీషియన్. సో అరుణ్ కుమార్ని కూడా తన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారనేది, విజయ్ తీసుకోబోతున్నారనేది తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అంతేకాదు మిగిలిన వాళ్ళ పేర్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పిక్చర్. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇది విజయ్ క్యాబినెట్. అట్ ద సేమ్ టైం సో విజయ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకసారి ఆఖరిగా విజయ్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా అనేది వినిపించమాట. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అనేది వినిపించమాట. అండ్ కాంగ్రెస్ నుంచి 3కి ఛాన్స్ ఉంది. ఏకంగా వాళ్ళు గుర్తుపెట్టుకునే 5 అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిస్తే 5లో 3కి ఛాన్స్ ఉందనేది. దాంతోపాటు వీసీకే నుంచి 1కి లేకపోతే 2కి అనేది. సో వీసీకే నుంచి ఎవరికి ఇస్తారు? ఎందుకంటే వీసీకే అధినేత తిరుమావళవన్ ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి తీసుకుంటారా? ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి తీసుకుని తిరుచి నుంచి పోటీ చేయాలి అనే కండిషన్ కూడా పెట్టారనేది వినిపించిన మాట. మరి అదే కనుక జరిగితే ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు. సో అదే జరుగుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా? వాళ్ళ పార్టీలో ఇంకా 2 ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్